రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. కూరగాయలు అమ్మే వాళ్లపై నుంచి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 6గురు మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కార్తిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ నేత లైన్ లో ఉన్నారు. నమస్తే అండి కార్తిక్ రెడ్డి గారు. ఘోరమైన విషయం చూస్తున్నామండి. నిజంగా ఇలాంటి సంఘటనలు చాలా దారుణమని చెప్పాలి. అవునండి, చాలా దారుణమైన విషయమే. నేను ఈ సమయంలో ప్రభుత్వం మీద నెపనెప్తే బాగుండదు, కానీ నేను గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి ఎప్పుడు చేయలేకపోయినా కూడా ఇదే విషయం ప్రస్తావన చేసి వస్తున్నా. రోడ్ ఇరుకమైపోయింది, బాగా స్టేజ్ పెరిగింది, బాగా ట్రాఫిక్ పెరిగింది, యాక్సిడెంట్లు వారంకొకటో వారం రెండో జరుగుతున్నాయి, జనాలు చనిపోతున్నారు. దయచేసి ప్రభుత్వం తొందర మేలుకొని ఆ రోడ్ పని మొదలు పెట్టండి. నేను చేయలేకపోయినప్పుడల్లా యాడ్ చేస్తున్నా. ఆ టెండర్ అయిపోయి కూడా 1.5 సంవత్సరం అయిపోయింది, ఫండ్స్ జమ అయ్యి కూడా దాదాపు 4-5 సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా పని మొదలు పెట్టుకోకుండా కాలయాపన చేసి రోజుకొకరో ఇద్దరు ఈరోజు ఏకంగా 10 మంది అమాయక ప్రజలు, వాళ్ళకి అన్యం తెలియదు, పుణ్యం తెలియదు. చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం ఆ స్టేజ్ మీద కూరగాయలు అమ్మేవారు. అది మాకు చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వాడికి పోతే సిచ్యువేషన్ ఎట్లుంటుందో ఏందో మాకు ఒక విధమైన కళ్ళలో నీళ్ళు తిరుగుతున్న ఒక పరిస్థితి ఉన్నది. మాకు నిజంగా కూడా బాధాకరం. ఇప్పుడు దీనికి ముమ్మాటికి ప్రభుత్వం బాధ్యత వహించాలా, ప్రభుత్వం పైన హత్య కేసు పెట్టాలి. అంటే మీరు చెప్తున్నారు టెండర్లు కంప్లీట్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుందని. మరి ఇంత నిర్లక్ష్యం దేనికి? అంటే ప్రజల ప్రాణాలంటే అంత లెక్కలేని తనం దేనికంటారు? ప్రభుత్వం యొక్క పనితీరు దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్జిటిలో ఒక స్టేటస్ తో ఉన్నదని చెప్పి సంవత్సరం నుంచి కాలయాపన చేస్తున్నారు. ఇంత వ్యవస్థ, ఇంతమంది అధికారులు, ఇంతమంది న్యాయ నిపుణులు ఉన్న గవర్నమెంట్ లో ఒక స్టే వెకేట్ చేయించలేరా సంవత్సరం నుంచి? సరే, ఏ ప్రాంతం అయితే దానికి ఎన్జిటిలో కష్టం ఏదైతే ఇరికి ఉన్నదో అదొకటి వదిలేసి మిగతా ప్రాంతం మన పని మొదలు పెట్టుకోవచ్చు కదా. ఇదైతే నిర్లక్ష్యం. నిన్న మధ్యాహ్నం ఒక యాక్సిడెంట్, 2 దంపతులు ఆన్ ద స్పాట్ చనిపోయినారు అదే రోడ్డు మీద. నేను పొద్దుగాల పోయి చేవెళ్ళకు పోయి వేడుకొని వచ్చిన ప్రభుత్వాన్ని, రాజకీయాలు కాదండి, దయచేసి ఇది రాజకీయాలు అతీతంగా పని మొదలు పెట్టించండి, అక్కడ చనిపోతున్నారు ప్రజలని అట్లా చెప్పి ఇంటికి వచ్చిందో లేదో ఇప్పుడు మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది ఇదో యాక్సిడెంట్ జరిగిందని. ముమ్మాటికి ప్రభుత్వం బాధ్యత వహించాలా, పనులు ఇమీడియట్ గా మొదలు పెట్టాలా, చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాలా ప్రభుత్వం. హలో, నేను గత 5 నెలల నుంచి మొత్తుకుంటున్నా. చేవెళ్ళ రోడ్డు దాదాపు టెండర్ అయిపోయి 1.5 సంవత్సరం అయిపోతున్నది. నెలకొకసారో లేకపోతే కనీసం వారంకొకసారో ఈ యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయని చెప్పి నేను 5-6 నెలల నుంచి చాలాసార్లు ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేసిన. దీంట్లో రాజకీయాలు లేవు, ప్రాణాలు కాపాడండి అని చెప్పే ప్రయత్నం కూడా నేను చాలాసార్లు చేయడం జరిగింది. అసలు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా అని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు పోవాల్సిన నియోజకవర్గం పోవాల్సిన రోడ్డు కూడా ఇదే కదా. మళ్ళీ ఆయన ఇంకా వేరే రోడ్ ఏదైనా వేసుకొని పోతున్నా ముఖ్యమంత్రి గారు? సంవత్సరం అయిపోతున్నది, ఇంకొక వారం అయితే మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. మీ నియోజకవర్గానికి పోతున్న రోడ్డు కూడా ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రం మొత్తంలో ఇంకా పరిస్థితి ఎట్లున్నదని ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెండర్ అయ్యి కూడా దాదాపు 8 నెలలు, ప్రభుత్వం పోయి 8 నెలల ముందే టెండర్ అయింది. అంటే 1.5 సంవత్సరం పైన అయిపోయినది టెండర్ అయిపోయి కూడా. ఎన్ని రోజులని మీరు ఎన్జిటి పేరు చెప్పి తప్పించుకుంటారు? ఒక స్టే వెకేట్ చేయనికే ప్రభుత్వానికి చేతనైతే లేదా అంట. నేను ఎన్ని ప్రాణాలు మీరు హానిలో పెడుతున్నారు, మీరు ఆలోచన ఉంటున్నదా? నేను గత 5 నెలల నుంచి మొత్తుకుంటున్నా. చేవెళ్ళ రోడ్డు దాదాపు టెండర్ అయిపోయి 1.5 సంవత్సరం అయిపోతున్నది. నెలకొకసారో లేకపోతే కనీసం వారంకొకసారో ఈ యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయని చెప్పి నేను 5-6 నెలల నుంచి చాలాసార్లు ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేసిన. దీంట్లో రాజకీయాలు లేవు, ప్రాణాలు కాపాడండి అని చెప్పే ప్రయత్నం కూడా నేను చాలాసార్లు చేయడం జరిగింది. అసలు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా అని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు పోవాల్సిన నియోజకవర్గం పోవాల్సిన రోడ్డు కూడా ఇదే కదా. మళ్ళీ ఆయన ఇంకా వేరే రోడ్ ఏదైనా వేసుకొని పోతుండ్రా ముఖ్యమంత్రి గారు?
సంవత్సరం అయిపోతున్నది, ఇంకొక వారం అయితే మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. మీ నియోజకవర్గానికి పోతున్న రోడ్డు కూడా ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రం మొత్తంలో ఇంకా పరిస్థితి ఎట్లున్నదని ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెండర్ అయ్యి కూడా దాదాపు 8 నెలలు, ప్రభుత్వం పోయి 8 నెలల ముందే టెండర్ అయింది. అంటే సంవత్సరంన్నర పైన అయిపోయినది టెండర్ అయిపోయి కూడా. ఎన్ని రోజులని మీరు ఎన్జీటీ పేరు చెప్పి తప్పించుకుంటారు? ఒక స్టే వెకేట్ చేయనికే ప్రభుత్వానికి చేతనైతే లేదా అంట. నేను ఎన్ని ప్రాణాలు మీరు హానిలో పెడుతున్నారు, మీరు ఆలోచన ఉంటున్నదా? నేను గత